చూడొచ్చండి. అంటే రామకృష్ణ గారి విషయంలో అయితే చాలా మంది సపోర్టివ్గా 25వ వార్డులో బోధన్ 25వ వార్డులో ఎవరైతే నిలబడ్డారో రామకృష్ణ అనే వ్యక్తికి అయితే చాలా మంది ఈ ఏరియాతో సంబంధం లేకపోయినా పక్క వార్డులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి యువకులకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న ధీమాతోటి ఆ నమ్మకంతో పక్కన ఉన్నటువంటి వ్యక్తులు పక్కన ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి అయితే ఇక్కడ రావడం జరిగిందండి. అందులో ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? నా పేరు శీలం మహేందర్ రెడ్డి, కుమ్మన్పల్లి సర్పంచ్, మేము సాలూరా మండలం. ఓకే, చెప్పండి. అంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఇక్కడ వాతావరణం ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈరోజు బోధన్ మున్సిపాలిటీలో 25వ వార్డులో షకీల్ అమీర్ ఎమ్మెల్యే సాబ్ గారు మాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తున్నాము, క్యాండిడేట్ ఎమ్మడి తిరుగుతున్నాం కాబట్టి వాతావరణం మొత్తం అనుకూలంగా ఉంది. గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే రామకృష్ణ ఉన్నారో ప్రజలలో అందరి మధ్యలో తనలో నాలుకగా ప్రతి ఇంటికి పోయి డోర్ టు డోర్ సర్వీస్ చేసిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని మేము కూడా అనుకుంటున్నాము. వాతావరణం కూడా అదే విధంగా కనిపిస్తుంది మేడం. అంటే ఇక్కడ చూస్తుంటే ఇది ఒక మున్సిపల్ ఎలక్షన్స్ అయినా అని డౌట్ వస్తుందండి. ఎందుకంటే బాణాసంచాలు కాలుస్తున్నారు, గెలిచిన తర్వాత ఎలాంటి సంబరాలు చేసుకుంటారు అవన్నీ ముందుగానే జరుపుకుంటున్నారు. అంత నమ్మకం పెట్టుకున్నారు, అంత గెలుస్తామని అంత ధీమా ఉంది అందరికీ. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అక్కడ చూస్తే శరత్ రెడ్డి ఉన్నాడు, ఒక కొండలా కనిపిస్తున్నాడు, కానీ ఆయన ఏ రోజు వచ్చి ఇక్కడ ఈ వార్డులో ఏ వ్యక్తి కూడా సర్వీస్ చేసిన వ్యక్తి కాడు. ఏదైతే అబ్బాయి ఉన్నాడో పెరక రామకృష్ణ ప్రతిరోజు ప్రజల్లో వండుకుంటూ అందరి ఇంటికి డోర్ టు డోర్ పోయి ఏ పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా మంచి అయినా చెడైనా అందరి నోట్లో తల్లో నాలుకలా ఉంటూ అందరికి సర్వీస్ చేసిండు కాబట్టి అతని ప్రజల మద్దతుతోటే ఇతనే గెలుస్తాడని మేము కూడా అనుకుంటున్నాం. ఈ 3 రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి అంటే ఇక్కడ ఎక్కువగా ఎలాంటి సమస్యలు అంటే మీ దృష్టి వరకు వచ్చినాయి అంటారు? చూస్తున్నారు కదా ఇక్కడ ఏ మోర్లు తీయలేదు, ఎక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఒక ఇటుక రాయి పెట్టలేదు, ఒక సీసీ రోడ్ వేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈ పాత చైర్మన్ గారికి అస్తంపాటి నుంచి నిలబడ్డ ఈ కౌన్సిలర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని నమ్ముతున్నారా? ఇవన్నీ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉంటుంది ఈ తీర్పు. ప్రజలు ఎప్పుడైతే ఇలాంటి తీర్పు ఇస్తే అరే మనకు వ్యతిరేకంగా పోతున్నది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని మేము కూడా ప్రజల తరఫున అనుకుంటున్నాం మేడం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మీ పేరు? నా పేరు కుమ్మన్పల్లి సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ కోర్ గంగాధర్. మేము ఉద్యమం నుంచి ఉన్నాము, కేసీఆర్ ఉద్యమం నుంచి ఉన్నాము. ఉద్యమంలో కూడా బాగా సార్ అరెస్ట్ అయినాం, ఉద్యమం పందా ఇది చేసినాం. ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎవరు లేనప్పుడు కూడా కార్యకర్తగా ఉన్నాం. తర్వాత పోటీలు చేసినాం, ఓడిపోయినాం, గెలిచినాం. మళ్ళీ కేసీఆర్ టైంలో మొన్న 1924 టైంలో కేసీఆర్ టైంలో బాగా డెవలప్మెంట్ విలేజ్లు అంటే బాగా పట్టుబొమ్మలాగా తయారు చేసినాము. ఈరోజు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మొత్తం కుంటుపడిపోయింది. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడేమో పాడి పంటలు బాగా ఉండని చెప్పేసి ఇప్పటికి జనము మళ్ళీ ఏదో తప్పు చేసిన 1.8 ఓటుతోటే ఓడిపోవడం జరిగింది కేసీఆర్. అదే తప్పు చేసినమని ప్రతి ఒక్కరి మధ్యలో జనాల మధ్యలో ఉంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బాగానే 40% వరకు బాగానే రావడం జరిగింది. ఈసారి రాష్ట్ర మొత్తంలో మున్సిపల్ కూడా దగ్గర 70-80% రావచ్చని చెప్పేసి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పండి, 25వ వార్డులో కనుక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? బోధన్ మున్సిపాలిటీని దగ్గర 38 వార్డులకు 36-37 వార్డులు బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచే అవకాశాలు. సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది. ప్రజలు సైలెంట్గా ఉండి ఎవరు ఎంత మద్యానికి కానీ డబ్బులకు కానీ ఏమి చేసినా కానీ ఓటరు మధ్యలో అది ఫీడ్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మన కేసీఆర్ని చూడాలని చెప్పేసి ఆ ఉద్దేశము ప్రజల్లో బాగా నాటకపోయింది. ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఓటర్స్ ఇదైపోయి ఉన్నారు. అంటే షకీల్ ఆమీర్ గారు చక్రం తిప్పబోతున్నారు. ఖచ్చితంగా 38 వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ రాబోతుందని ఆయన కూడా ప్రచారంలో చాలా జోరుగా చెప్తున్నారు. దీని పట్ల ఏమంటారు? ఓకే, మేము 1-2 తక్కువైనా ఎక్కువైనా 36 కానీ 37 కానీ ఖచ్చితంగా వస్తాయి. మళ్ళా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ పీఠము బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సమస్యలు చూస్తే చాలా ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఆ సమస్యలన్నీ బీఆర్ఎస్ పార్టీ వస్తే తీరుస్తుందని మీకు నమ్మకం ఉందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఎక్కడ లేని ఎన్నో జాతీయ అవార్డులు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రము.
అసొంటిది ఇవల్ల ఎక్కడ చెట్టు చూసినా చేమ చూసినా ఎండిపోయి అదమ గోచరంగా సంచరిస్తున్నది. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారండి, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మాకు ఎలాంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా ఆల్రెడీ అంటే గతంలో జరిగినటువంటి డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అది కూడా 38 వార్డులకు 35 నుంచి 36 వార్డులు గెలుస్తాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి అది చిన్నటువంటి సర్పంచ్లే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం అండి. ఓకేనా?